ఓం నమో భగవతే రుద్రాయ. చైత్రమాస శుక్లపక్ష పంచమిని మనం శ్రీ పంచమి లేదా లక్ష్మీ పంచమి లేదా నాగ పంచమి అని అంటూ ఉంటాం. ఈ రోజు లక్ష్మీ అమ్మవారు భూలోకానికి వచ్చినటువంటి రోజు. అయితే ఈ రోజు మనం ఎటువంటి పరిహారాలు చేసుకోవాలి అంటే అమ్మవారికి శ్రీ సూక్త పారాయణాన్ని చేసుకోవాలి. అలాగే కనకదార స్తోత్రాన్ని, అష్టలక్ష్మి స్తోత్రాన్ని తప్పనిసరిగా పఠించాలి. ఇంకా మీకు వీలైతే ఒక మట్టి ప్రమిదలో అష్టమూలికా తైలం తీసుకొని మీరు అమ్మవారి ఫోటో ముందు ఈ యొక్క దీపాన్ని కనుక వెలిగించారు అంటే మీకున్నటువంటి దారిద్ర్య బాధలన్నీ కూడా తొలగి అష్టైశ్వర్యాలు పొందేటటువంటి అవకాశం ఉంటుంది. అమ్మవారికి ఈ రోజు ఓం లక్ష్మీం కమలవాసిన్యే నమః అనేటటువంటి మంత్రాన్ని మీరు 108 సార్లు జపం చేసుకోవాలి. అలాగే తామర ఒత్తులతో మీరు అష్టమూలికా తైలాన్ని ఉపయోగించి దీపారాధన చేసుకోవాలి. ఇంకా ఈ రోజే నాగపంచమి కాబట్టి మనం నాగపంచమి రోజు కూడా మీరు మీకు దగ్గరలో ఉన్నటువంటి సర్ప దేవతలు ఎవరైతే ఉన్నారో ఆ దేవతల దగ్గర మీరు పాలాభిషేకం చేసుకుని జిల్లేడు ఆకు మీద బెల్లం నైవేద్యంగా పెట్టినా మీకున్నటువంటి కాలసర్ప దోషాలు అనేటటువంటివి తొలగిపోతాయి, అష్టైశ్వర్యాలు కూడా ప్రాప్తిస్తాయి. కాబట్టి ఈ రోజు అంటే మనకి 2 ఏప్రిల్ 2025 నాడు మనకి లక్ష్మీ పంచమి లేదా నాగపంచమి ఉన్నది. కాబట్టి ఈ పరిహారాలు ఆచరించి అష్టైశ్వర్యాలు పొందడానికి అలాగే నాగసర్ప దోషాలు తొలగించుకోవడానికి